నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ రెడ్డి. పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకో. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరికంటి చందర్ సూచన. ప్రధానిని టెర్రరిస్ట్ అనడం కాంగ్రెస్ దివాళకోరుతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని కాలితో తన్నిన కాంగ్రెస్. మల్లికార్జున ఖార్గేపై కందుల సంధ్యారాణి తీవ్ర స్థాయిలో ధ్వంసం. దిష్టిబొమ్మ దగ్ధం. ప్రభుత్వం విద్యుత్ సంస్థలు సింగరేణి సంస్థకు బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెలో హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిరసనకు కార్మిక వర్గం తరలిరండి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపు. రెండో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ డిపో ముందు మహాధర్నా చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు. గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శోభమ్మల పెళ్లి రోజు వేడుకలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ రెడ్డి పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరికంటి చందర్ సూచించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వంపై నిందలు వేయాలని కాళేశ్వరంను కూలేశ్వరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ పీసీ ఘోష్ కమిషన్ ద్వారా తప్పుడు నివేదిక ఇచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అరెస్ట్ చేయాలనే కుట్ర పన్నారని ఆరోపించారు. ఇప్పుడు హైకోర్టు ఆ నివేదిక చెల్లదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టి రైతులకు ప్రజలకు సాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. గత 2.5 ఏళ్లుగా కాళేశ్వరంను ఎండబెట్టి రైతులకు ప్రజలకు అన్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు రైతులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేయలేదని హైకోర్టు చెప్పినందున ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చిల్లర మల్లర రాజకీయాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చేయడమే కాకుండా పనికిరానటువంటి ఒక కమిషన్ను పీసీ ఘోష్ కమిషన్ అని వేసి 16 నెలలు కేసీఆర్ గారిని అదేవిధంగా తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ప్రభుత్వాన్ని నీలాప నిందలు వేస్తూ అనేక వ్యాఖ్యలు ప్రకటనలు చేసినటువంటి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చెల్లవు అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానీకం రైతాంగం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మాకు నీళ్ళు ఇవ్వడం కోసం కేసీఆర్ గారు ప్రాజెక్టు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారిని కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేసేటువంటి విధంగా ఈ యొక్క కమిషన్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను వీటన్నింటిని కూడా ఇక ముందు ఎన్నడూ కూడా చేయొద్దని ఇలా కోర్టు ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క కోర్టు తీర్పు ఇలా రైతుల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం, 10 ఏళ్ల గొప్ప పరిపాలన విజయంగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి తప్పకుండా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి నేను 2.5 ఏళ్లలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఆపకుండా మరమ్మతులు చేయనందుకు నన్ను క్షమించాలని ప్రజలను వేడుకోవాలని ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు ప్రారంభం చేసి ప్రజలకు నీళ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా రైతాంగాన్ని ఎన్నుకున్నారు. మరి రైతాంగానికి ఏం కావాలి? రైతాంగానికి నీరు కావాలి, కరెంటు కావాలి, వాళ్ళు మరి సాగు చేసుకోవడానికి డబ్బులు కావాలి. ఆ విధంగా ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా
కేసీఆర్ గారు వినూతమైన ఈ యొక్క సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మరి దర్దాపు నీళ్లు కావాలంటే 80 లక్షల చిల్లర కాళేశ్వర ప్రాజెక్టుని కట్టి ప్రపంచంలో గొప్ప పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తిని ఈరోజు నువ్వు తప్పుడు అబద్ధాలు ఆడి తెలంగాణ రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నిక ఓడి అయితే రైతాంగాన్ని మోసం చేస్తాము, రైతాంగాన్ని కాదు కేసీఆర్ ప్రభుత్వాన్ని మోసం చేస్తాం, కేసీఆర్ను మరి తప్పుడు ఇదే రైతాంగానికి ప్రజలకు చేద్దామన్న ఉద్దేశంతో కాళేశ్వరం కూలేశ్వరంగా అని ప్రకటన చేసి 2.5 సంవత్సరాలు రైతాంగాన్ని గోసపెట్టుకున్నావు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, మూల విజయారెడ్డి, బొడ్డు రవీందర్, మారుతి, కవిత, సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, అంచెవేణు, గుర్రం పద్మ, బకుల, చెక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, తీమేతి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే చేసిన టెర్రరిస్ట్ అనే వ్యాఖ్యలు చేయడం అత్యంత అభ్యంతరకరమని, ఇవి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అంటూ మాట్లాడడాన్ని నిరసిస్తూ బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రామగుండం రైల్వే స్టేషన్ ముఖద్వారం వద్ద ఖార్గే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దహనం చేయకుండా పోలీసులు కాపలాగా ఉన్నా కూడా బీజేపీ నాయకులు పోలీసులు కళ్లు గప్పి ఖార్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ వయసు పెరిగే కొద్దీ విజ్ఞత పెరగాలి కానీ ఖార్గే మాటల్లో వివేకం లోపించిందని, 140 కోట్ల మంది ప్రజల ఆశీర్వాదంతో వరుసగా 3సారి పీఠాన్ని అద్రోహించిన ప్రధానిని అవమానించడం అంటే ప్రజా తీర్పును కాలితో తన్నడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అజెండాపై పోటీ పడలేక ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, G20 సదస్సు, చంద్రయాన్ వంటి చారిత్రక ఘనతలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నిరాశ నిస్పృహలతో ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగజారిందని ఆమె విమర్శించారు. గతంలో చాయ్వాలా అని, నీచ్ అని, మౌత్కే సౌద్గర్ అని ప్రధానిని అవమానించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టెర్రరిస్ట్ అనడం వారి సంస్కృతిని ప్రతిబింబిస్తుందని దుయ్యబట్టారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే నాయకుడిపై బురద చల్లడం అంటే భారత మాతను అవమానించడమేనని అన్నారు. తన వ్యాఖ్యలకు మల్లికార్జున ఖార్గే బేషరతుగా దేశ ప్రజలకు, భారత మాతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో వారు మరింత దిగజారిపోతారని, 2029 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నరేంద్ర మోదీ గారిని ఉద్దేశిస్తూ టెర్రరిస్టు అని మాట్లాడడం నిజంగా కూడా అత్యంత బాధాకరం, విచారకరం. మల్లికార్జున్ ఖర్గే నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ, నువ్వు, నీ నాయకుడు రాహుల్ గాంధీ టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చే మీరు ఇవాళ నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం అంటే నిజంగా కూడా అత్యంత హాస్యాస్పదం. ఇవాళ 140 కోట్ల ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నరేంద్ర మోదీ ఎట్లా నువ్వు టెర్రరిస్ట్ అంటావు? ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించినందుక, ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య కుటుంబాలకి ఇవాళ న్యాయం చేస్తున్నందుకు, ప్రభుత్వ ఫలాలు అందిస్తున్నందుకు ఈ మాట మాట్లాడతావా? వెంటనే నరేంద్ర మోదీ గారి పై చేసినటువంటి వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ఈ దేశ ప్రజలు నువ్వు బతికుండగానే నీకు గోరి కడతారు బిడ్డ. ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు అంటే ఒక దేవుడితో సమానం ప్రజలకి. ఇవాళ మీరు కదా టెర్రరిస్టులతో పాకిస్తాన్లో చేతులు కలిపి ఈ దేశాన్ని ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర మీది. కాబట్టి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ బొమ్మను గాలబెట్టినాము, రేపు ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని కూడా సజీవ దహనం ఈ దేశంలో జరుగుతుందనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ వెంటనే మీరు చేసినటువంటి ఈ మాటల్ని వెనక్కి తీసుకొని బేషరతుగా నరేంద్ర మోదీ గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తడకొండ నర్సయ్య, బోడకుంట సుభాష్, మెరుగు నరేష్ గౌడ్, చిలువేరు కుమార్, మాడ ప్రభాకర్ రెడ్డి, కొల్లూరి లక్ష్మణ్, పరకాల మురళి, బియ్యాల మహేందర్, శ్రీకాంత్, వీరయ్య, సుశాంత్, రోహిత్, వెంకటేష్, ఈశ్వర్, బూడిద హర్ష, బడికల ప్రసాద్, బండి రాములు, సాయి, దిలీప్, ఎల్తూరి సరిత, రాజయ్య,
శిలారపు కళ్యాణ్, తిప్పని హరీష్, మబ్బు సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వం విద్యుత్ సంస్థల సింగరేణి సంస్థకు బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెలో హైదరాబాద్ విద్యుత్ సౌద వద్ద నిరసనకు కార్మిక వర్గం తరలి రండి అని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడం కారణంగా సంస్థ ఆఘాతంలోకి నెట్టివేయబడిందని అన్నారు. కార్మికులకు జీతాలను చెల్లించడానికి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. గత ప్రభుత్వం 29,000 కోట్ల బకాయిలు చేసి వెళ్తే ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే 22,000 కోట్లు బకాయి చేసిందని ఆరోపించారు. అందుకే సింగరేణి సంస్థ పరిరక్షణ, బొగ్గు, విద్యుత్ అమ్మిన బకాయిలు వసూలు కోసం చెలో హైదరాబాద్ విద్యుత్ సౌద వద్ద నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ నెల 28న విద్యుత్ సౌద వద్ద నిరసనకు బైకో బండి చెలో హైదరాబాద్ అంటూ కార్మిక వర్గం తరలి రావాలని కోరారు. సింగరేణి సంస్థను రక్షించుకోవాలని, సింగరేణి కార్మికుల సంక్షేమం కుంటుపడింది, దాన్ని పునరుద్ధరణ చేయాలని, అట్లాగే సింగరేణి ఉత్పత్తికి, సేఫ్టీకి సింగరేణి దగ్గర డబ్బులు లేక కుంటుపడిపోతుంది. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే జెన్కో, ట్రాన్స్కో సంస్థల ద్వారా రావాల్సిన డబ్బులు రాక సింగరేణిలో ఏ పని కూడా జరగకపోవటం వల్ల ఇంకో 2-3 సంవత్సరాలు ఇట్లే కొనసాగితే సింగరేణి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని, సింగరేణి కార్మికుల భవిష్యత్తు అంధకారంలోకి పోయే అవకాశం ఉందని సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్గా అన్ని ఎమ్మెల్యేలకి, సింగరేణి ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ, మంత్రులకి బడ్జెట్ కన్నా ముందే మెమోరాలు ఇచ్చినాం. మాకు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జెన్కో, ట్రాన్స్కోలు ఇవ్వాలని, దాన్ని బడ్జెట్లో కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఇప్పించాలని చెప్పి విన్నవిస్తే ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో సమావేశం మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కనీసం ఏదన్నా కేటాయిస్తారంటే దానికి స్పందించలేదు. స్పందించాల్సిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయట్లేదు. ఇంకా అదనంగా బట్టి విక్రమార్క గారు 13,700 మంది మెడికల్ అండ్ ఫిట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న పిల్లల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి దోషులను తెలుస్తా అని చెప్పడం అనేది ఇంకా దురదృష్టకరం. రోజుకు 10 గంటల బొగ్గు ఇవాళ ఎస్టీపీ ద్వారా కాల్స్తాను, దాని డబ్బులు ఇవ్వరు. దాంట్లో ఉత్పత్తి అయిన కరెంటు కారు చౌకగా ప్రైవేట్ సంస్థల కన్నా కారు చౌకగా సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దాని డబ్బులు ఇవ్వరు. కేసీఆర్ ప్రభుత్వం 29,000 కోట్లు అప్పు చేస్తే ఇలా రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో 22,000 కోట్ల అప్పు రుణపడ్డాడు. మరి సింగరేణి సంస్థ ఎట్లా నడవాలంటున్నాం మేము. ఇంకా గొప్పతనం ఏంటంటే మా డబ్బులు మాకు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ కొంటే నెలకి ఒక్కటికి 42 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టమంటున్నాం. మా కరెంటు తీసుకుంటారు, గవర్నమెంట్ ద్వారా కరెంటు తీసుకుంటే 42 కోట్లు కడుతున్నాం. ఎంత సిగ్గుచేటో. ఇలా మనం సిగ్గుపడల కార్మిక సంఘాలు, యాజమాన్యం, ప్రభుత్వం అందరు ఏ పని చేద్దామన్నా లేదు. సింగరేణి ఏం చేయాలనుకుంటారో మాకు అర్థం అవుతుంది. మీరే కాంట్రాక్టర్లుగా మారుతా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ అధికారులకు ఉంటే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఓబీల కాంట్రాక్టర్లు బొగ్గు బయలు పెట్టడం అంటే ఈ సంస్థ లాభాలు వచ్చిన సంస్థని నష్టాలకు దిగదార్చి నష్టాలనే పేరుతో కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలుపుతానని కూడా మేము ఆరోపిస్తున్నాం.
ఈ సింగరేణిలో కార్మిక సంఘాలను ఐక్యం చేయడం కోసం, కదలడం కోసం యాజమాన్యం బొగ్గు ధర తక్కువ రేటుకి ఇచ్చిన బొగ్గు సరఫరాని జెన్కోకు ట్రాన్స్పోర్ట్ నిలుపుదల చేయడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపేయడం కోసం సింగరేణి కార్మిక ఎంప్లాయీస్ యూనియన్ ఒక ఉద్యమంగా రేపు 28వ తారీఖు నాడు చలో విద్యుత్ సౌదాన్ని చేపట్టినాం. పెద్ద మొత్తంలో కార్మికులందరూ కదలండి, బాయికొక్క బండి హైదరాబాద్కు రండి అనే నినాదంతో ఈ పిలుపునిచ్చినాం. ఎంతమంది వస్తే అంతమందికి మేము భోజన సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, బస్సులు ఏర్పాటు చేస్తాం, కార్లు అవసరం అనుకుంటే కార్లు తీసుకొస్తే డీజిల్ వస్తాం. అందుకే కార్మిక సోదరులందరూ మన సంస్థను కాపాడుకోవడం కోసం, మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం, మన మెడికల్ అన్ఫిట్లు మళ్ళీ పునరుద్ధరణ కోసం, మన సంస్థ పురోగతి ముందుకు తీసుకుపోవడం కోసం మీరు అందరూ కలిసి రావాలని చెప్పి సింగరేణి కార్మిక ఎంప్లాయీస్ యూనిట్గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో సిఐటియు నాయకులు మొండె శ్రీనివాస్, వంగల శివరాంరెడ్డి, ఆరేపల్లి రాజమౌళి, కుంట ప్రవీణ్, ఎస్ వెంకన్న, దినేష్, వెంకటేశ్వర్లు, రాజేశం, శంకర్, వేణు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం 2వ రోజుకు చేరుకుంది. 2వ రోజు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరికని ఆర్టీసీ కార్మికులు డిపో ముందు మహాధర్నా చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన హామీలను తాము నెరవేర్చామని కోరుతున్నామని, వేరే కోరికలు తాము ఏమీ కోరడం లేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని, 2 PRCలు చెల్లించాలని, జీతభత్యం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రమే డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం మొండి వైఖరితో వ్యవహరిస్తూ వస్తుందని ఆరోపించారు. నిన్న ఒక్కరోజు సమ్మెతోనే కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని, అలాంటప్పుడు తాము అడిగిన డిమాండ్లను నెరవేర్చితే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు. యాజమాన్యం 1000 రూపాయలకు 800 రూపాయలకు కొత్త వారిని తీసుకునే ప్రయత్నాలు చేసి యాక్సిడెంట్లతో ప్రయాణికుల ప్రాణాలను తీయాలని చూస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం దిగివచ్చి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. పిలుపునిచ్చింది ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో అన్ని ఈ 2వ రోజు సమ్మెలో భాగంగా గోదావరికని డిపో ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం పడింది. అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. మా గోదావరికని కార్మిక సోదరులందరికీ కూడా మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు, ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ మేము ప్రజలకు ఒకటే విన్నపం చేయబోతున్నాం. మేము సమ్మెలో పోయిన కారణాలన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం చెప్పినాయే మాకు. వాళ్ళు ఎలక్షన్ ముందు వచ్చి మా ప్రభుత్వం ఎన్నుకోండి, మా ప్రభుత్వం వస్తే మీకు ఇవన్నీ డిమాండ్లు నెరవేర్స్తామని చెప్పారు. అవే తప్ప వేరే ఎక్కడి కూడా వేరే కోరికలు మేము కోరడం లేదు. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, 2 PRCలు ఇస్తామని చెప్పారు, యూనియన్లను పునరుద్ధరణ ఇస్తామని చెప్పారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీకు ఉద్యోగాలు అందిస్తామని చెప్పారు. అవి తప్ప మీకు వేరే ఏ ఒక్క డిమాండ్లు కూడా వేరే కోరడం లేదు. ఇక్కడ మేనేజ్మెంట్ మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి చేయబట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. నిన్న కరీంనగర్లో డ్రైవర్ను పంపించారు, ట్రైనింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మా ఆర్టీసీ డిపోలో ట్రైనింగ్ ఉంటుంది, కండక్టర్ కానీ డ్రైవర్ కానీ 21 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. అన్ని పరీక్షలు చేసిన తర్వాతనే బస్సు ఇచ్చి పంపిస్తారు. ఈరోజు మా మీద కక్షపూరితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మా మేనేజ్మెంటు విచ్చలవిడిగా బస్సులను ఆపరేట్ చేస్తూ డ్రైవర్లకు అవగాహన లేని డ్రైవర్లతో ఇస్తే నిన్న కరీంనగర్లో యాక్సిడెంట్ జరిగి ప్రజలకు దెబ్బలు జరిగినాయి. కూడా మీరు అన్ని మీడియాలో, ప్రెస్లో, వాట్సాప్లో చూసి ఉంటారు ప్రజలు. మేము ప్రజలను కూడా కోరుకుంటాను, మేము ఏ కోరికలు వేరే అడగట్లేదు. మీ గురించే మనకు ఉద్యోగాలు లేవు, మన పిల్లలకు, యువకులకు అందరికీ ఉద్యోగాలు రావాలని చెప్పి పర్మనెంట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాము. బస్సులు లేవు, బస్సులు కొనుగోలు చేయమని చెప్తా ఉన్నాము. ఉద్యోగ నియామకాలు లేవు. ఇవాళ కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేస్తామని చెప్పి 1000 రూపాయలు 800 అని పెట్టి యువకులను ఆకర్షణగా చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. గతంలో 55 రోజులు చేసినప్పుడు కూడా ఇలా సర్టిఫికెట్లు తీసుకొని ఇవ్వకపోతే పిల్లలు చాలా ఏడ్చింది. మా సర్టిఫికెట్లు అండి, మాకు వేరే ఉద్యోగాలు వచ్చినాయి, పోతామన్నా కూడా సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా మేమే చెప్పినాం. ఒక 2-3 నెలలు తిరిగి ఉన్నారు. యువకులకు మేము ఒకటే మెసేజ్ చెప్తాం, ఈ 1000కి 500కి 800కి రాకండి. మేము గవర్నమెంట్లో విలీనం చేయమంటాను. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఆర్టీసీ ప్రభుత్వంగా నియమించాలని చెప్పి కోరుతా ఉన్నాము. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మేము 2వ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం మొండి వైఖరే కావచ్చు, మా యాజమాన్యం మొండి వైఖరే కావచ్చు, మాకు నిరసనగా వాళ్ళు 800కు 1000 రూపాయలకంటూ వేరే బయట వాళ్ళని తీసుకుంటున్నారు.
ప్రజలకేదో చేస్తున్నాం న్యాయం అనుకుని వాళ్ళని 800-1000 రూపాయలు ఆశించి తీస్తే బయట ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వానికి కొన్ని యాజమాన్యం చెప్తున్నాం. మా సమస్యలు తీర్చడానికి ప్రయత్నించండి తప్ప ప్రజల ప్రాణాల కోసం మీరు కొట్లాడకండి, ప్రజల ప్రాణాలు తీసే ప్రయత్నం చేయకండి. మన రేవంత్ అని ఒకటే చెప్తున్నామన్నా, మీరు ఇట్లా నిన్న ఒక్కరోజు సమ్మెతో కోట్ల నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని పూరిస్తారు కానీ ఆ నష్టంతో చూసుకుంటే మా ఆర్టీసీ కార్మికుల సమస్య చిన్నదన్న. జర నువ్వు మేనిఫెస్టోలో పెట్టినా మా కోసం ఒప్పుకున్న పథకాలనే మేము అడుగుతున్నాం కదా, దయచేసి మాకు ప్రభుత్వంలో విలీనం చేయమని కోరుతున్నాం. కేసీఆర్ చేసినట్టు మేము కూడా మీరు అప్పుడు చేస్తారని అనుకోలేదు, అందుకే శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం. దయచేసి మా సమస్యలను పరిష్కరించి ఈరోజు జరగబోతున్న 3 గంటల కేబినెట్ మీటింగ్లో మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. మా ఆశలు నిరాశ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్ అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండిఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వెల్కమ్ బ్యాక్. గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శోభమ్మల పెళ్లి రోజు వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరకంటి చందర్ హాజరై కేసీఆర్ శోభమ్మల పెళ్లి రోజు కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్తో కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే జన్మించిన కారణ జన్ముడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ శోభమ్మలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిష్కారం చేయడం కోసమే జన్మించినటువంటి కారణ జన్మడు, మన కోసం జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు శోభమ్మల వివాహ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకునేటువంటి పుణ్య దంపతులు ఈరోజు వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం వేళ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి దీవెనలతో ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇదే విధంగా ఈ యొక్క ప్రజలను అందరినీ రక్షించేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి విధంగా ఆ దేవుడు వారిని దీవించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఈరోజు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు గౌరవనీయులు కేసీఆర్ గారికి. ఈరోజు తెలంగాణ సాధకుడు, బంగారు తెలంగాణ స్థాపకుడు అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు శోభమ్మ గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో ఘనంగా బీఆర్ఎస్ శ్రేణుల మధ్యలో నిర్వహించుకోవడం జరిగింది. నిజంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఏ విధంగా అయితే భారతదేశాన్ని ఎంత అద్భుతంగా పరిపాలించాడో కేసీఆర్ గారు, ఆ దంపతులు కూడా వారు నిండు మనసుతోటి ఇక్కడ రామరాజ్యంలాగా తెలంగాణను
అభివృద్ధి పదం నడిపించండి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య, నాయకులు గోపు ఐలయ్య యాదవ్, మూల విజయారెడ్డి, మారుతి, కవిత, సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, అచ్చవేణు, గుర్రం పద్మ, వకుల, జక్కుల తిరుపతి, నీరటి శ్రీనివాస్, తీమేతి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అంటూ మాట్లాడటాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మల మహేష్ తీవ్రంగా ఖండించారు. గోదావరికని మెయిన్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం ప్రధాని మోదీపై ఖార్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఖార్గే దిష్టిబొమ్మను దహనం చేయాలని బీజేపీ నాయకులు శతవిధాలా చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఖార్గే దిష్టిబొమ్మను పోలీసులు లాక్కొని భగ్నం చేశారు. ఈ మేరకు బీజేపీ నాయకులు చౌరస్తాలో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొమ్మల మహేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కీర్తిని చాటిన ప్రధాని నరేంద్ర మోదీపై ఖార్గే అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అంటూ మాట్లాడిన ఖార్గే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారిపై నిన్న తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల సభలో ఉగ్రవాది అని దూషించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మల్లికార్జున ఖర్గే యొక్క దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి ఏంటి అని అంటే ఈరోజు దేశంలో ఉగ్రవాదులను ప్రేరేపించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు సంతుష్టికరమైనటువంటి విధానాలతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఈ యొక్క దేశ హితం కోసం ఈ దేశ క్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క వారిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ వారిపై చూస్తుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున ఖర్గే మరి నీకు మతి తప్పిందా, సోయి లేదా, సోయి లేకుండా మాట్లాడుతున్నావా? ఈరోజు 12 సంవత్సరాల నుండి ఒక్క అవినీతి లేకుండా ఈ యొక్క స్కాములు లేకుండా ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నటువంటి మనందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ. కాబట్టి నీ యొక్క వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, బీజేపీ నాయకులు ఐత పవన్, మచ్చ విశ్వాస్, మడికొండ శ్రీనివాస్, మాదరబోయిన రాకేష్, ఇరుగురాల శివ, జనగామ శివరాం, సిరిశెట్టి మల్లేష్, సాయి ప్రదీప్, ఆకాష్ గౌడ్, ఆకుల కోటేష్, అంకార్ భరత్, బుంగ మహేష్, శంకర్, మామిడి వీరేశం, మల్లేష్, పంగ రవి, అందే రాజ్ కుమార్ చారి తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సింగరేణి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైన పరలోక ఆశీర్వాద మహోత్సవములు. ఈ కార్యక్రమంలో పరలోక ఆశీర్వాద మహోత్సవంలలో సుమధురమైన గీతాలు, ఆత్మీయ ఆరాధన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన అంతర్జాతీయ వర్తమానికులు పాస్టర్ కరుణబాబు దైవ వర్తమానాన్ని అందిస్తూ ప్రజలందరూ సత్యాన్ని తెలుసుకోవాలని, ఐక్యంగా ఉండాలని, దేవుడు ప్రజలను ఆశీర్వదించడానికి భూమిపైకి వచ్చారని, శాంతి, ప్రేమ, ఐక్యత గురించి అనేక ఆత్మీయ విషయాలను తెలిపారు. ఆఖరి రోజున బ్రదర్ అనిల్ కుమార్ వర్తమానికులుగా పాల్గొంటారని తెలిపారు.
ఇప్పుడు మేము గత మాసంలో మీ కమిటీ అందరం కలిసి దైవజనులను కరుణబాబు గారిని కలవడానికి మేము హైదరాబాద్ వెళ్ళాం. వారితో సుమారుగా ఒక 3 గంటల సంభాషణ మేము చేసాం. అనేకమైనటువంటి విషయాలు వారు మాతో కలిసినప్పుడు మాట్లాడిన మొదటి మాట ప్రవచనమే. ప్రవచనం మాట్లాడిన తర్వాతనే మాతో మాట్లాడారు. నిజంగా నేను వ్యక్తిగతంగా అనుభవించాను. వారు చెప్పారు, పాస్టర్ గారు 2 వారాల క్రితమే మేము దీని గురించి ఆలోచన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాను, నేను మనసులో అదే అనుకుంటున్నాను, మీరు అదే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ డినామినేషనల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ఎం మహిపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ పి డిలైట్, నత్తనియోల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె దాసు, జాయింట్ సెక్రటరీ జె ప్రజర్షి, ట్రెజరర్ ఈ థామస్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ రవి వర్మ, పి ప్రసన్న కుమార్, టి ప్రభాకర్, ఎన్ ఎంప్రైమ్, జె దేవవర కుమార్, అడ్వైజర్ ఎస్ ఐజయ్య, కె జేకర్య, వి మేషక్పాల్, కోఆర్డినేటర్లు ఆర్ చిమ్మిబాబు, దయానంద్ గాంధీ, వి శ్రీనివాస్, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ కిరణ్ కుమార్ మరియు పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రైస్తవ దళిత సమాజంపై భారతదేశంలో దాడులు పెరిగాయని, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నాయకులు పల్లె శాంతిరాజ్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు రిజర్వేషన్ల విషయంలో క్రైస్తవ దళితులకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాలో రిజర్వేషన్లు కల్పించకుండా కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నాయని అన్నారు. దళిత క్రైస్తవులను రాజకీయ, సామాజిక పరంగా, ఉద్యోగాల పరంగా దూరం చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆరోపించారు. నేడు భారతదేశంలోనే దేశ మూలవాసులైనటువంటి దళిత సమాజంలో ప్రత్యేకంగా క్రైస్తవ దళిత సమాజం పైన నానా రకాలైనటువంటి దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అందులో ఒకటి ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి మతానికి, కులానికి వ్యత్యాసం ఎంత ఉంటుంది, కానీ దాన్ని లంకెపెట్టి చూస్తున్నటువంటి నేపథ్యంలో కావలసుకొనే గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, దళితులకు రిజర్వేషన్ లేకుండా చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకోగా గురువారం సమ్మె శిబిరాన్ని సిపిఐ నాయకులు సందర్శించి ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రా సదానందం మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు 40 రోజుల ముందుగానే సమ్మె నోటీసును ఇచ్చిన యాజమాన్యం ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విస్మరించడం మూలంగానే ప్రతిపక్షంలో కూర్చుందని, ఇప్పుడు మీరు ఇదే తీరును అనుసరిస్తే ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వాటినే అడుగుతున్నారని, వారే గొంతమ్మ కోరికలు కోరడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్మికుల సమస్యలపైన మరి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా చెవిటోను ముగట చెంకు ఊదినట్టుగా కనీసం మా న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ మనం ఏం అడిగాం? 12 డిమాండ్ల పైన ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పినారు, పీఆర్సీలు అమలు చేయమన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతేనే ఇవాళ ప్రభుత్వం ఓడిపోయిందనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా అనేక హామీలు ఆర్టీసీ కార్మికులకు ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. కొత్త గొంతమ్మ కోరికలు ఈ కార్మికులు కోరటం లేదు. కానీ వాళ్ళ అనేక సందర్భంలో 40 రోజులుగా మీ ప్రభుత్వంతో చర్చలు జరిపాం. అయినా మీరు పట్టించుకోకపోతే సమ్మెకు దిగడం జరిగింది. మరి సమ్మె చేసే హక్కు కార్మికులకు లేదా? ఇవాళ ఈ ప్రజలను వాళ్ళ గమ్యానికి చేర్చడానికి ఆర్టీసీ కార్మికుల అనేక కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తా ఉన్నాం. ఎందుకు ఈ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతా ఉన్నాం మనం. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కనకరాజ్, రమేష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కిన రేవంత్ రెడ్డి. పీసీ ఘోష్ నివేదిక చెల్లదని హైకోర్టు తీర్పుతోనైనా చిల్లర మాటలు మానుకో. రామగుండం మాజీ ఎమ్మెల్యే కొరికంటి చందర్ సూచన. ప్రధానిని టెర్రరిస్ట్ అనడం కాంగ్రెస్ దివాళకోరుతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని కాలితో తన్నిన కాంగ్రెస్. మల్లికార్జున ఖార్గేపై కందుల సంధ్యారాణి తీవ్ర స్థాయిలో ధ్వంసం. దిష్టిబొమ్మ దగ్ధం. ప్రభుత్వం విద్యుత్ సంస్థలు సింగరేణి సంస్థకు బకాయి పడ్డ 52,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెలో హైదరాబాద్ విద్యుత్ సౌధ వద్ద నిరసనకు కార్మిక వర్గం తరలిరండి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పిలుపు. రెండో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ డిపో ముందు మహాధర్నా చేపట్టిన ఆర్టీసీ ఉద్యోగులు. గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శోభమ్మల పెళ్లి రోజు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.